Hi, good evening Andy. Let's start new learning today. See, my YouTube channel, Learn with Dr. Jayant YouTube channel, I have already uploaded videos till December current affairs. January నుంచి current affairs upload చేయండి సార్ అని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఐ టుక్ టైమ్ టు కంప్లీట్ కరెంట్ అఫైర్స్. జనవరి నుంచి వస్తున్న కరెంట్ అఫైర్స్ మొత్తం కంపైల్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడదాం అనుకుంటున్నా. సో దట్ గ్రూప్ 2, గ్రూప్ 1 అండ్ సివిల్ సర్వీస్ వాళ్ళకందరికీ ఈ క్లాసెస్ తప్పకుండా హెల్ప్ అవుతాయి. అండ్ జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ మనకి యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్ కూడా జనవరి నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకు కూడా ఇది స్పెసిఫిక్గా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్ ఫర్ కరెంట్ అఫైర్స్ ఈజ్ డిఫరెంట్. ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రతి ఒక్క క్లాస్కి ఏ టాపిక్స్ అయితే తీసుకుంటానో అదే టాపిక్స్ మీద నేను క్వశ్చన్ లైక్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ క్లాస్ అండ్ ఆ డాక్యుమెంట్ మీరు ఎంత చదువుకున్నాక మీరు ఆ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీరు ఎంత నేర్చుకున్నారు అనేది మీకు కూడా ఒక రెఫరెన్స్ లాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏదైతే వీడియో కంప్లీట్ చేస్తున్నానో టాపిక్స్ దానిలో నుంచి ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ కూడా మోస్ట్లీ కరెంట్ అఫైర్స్లో చాలా రిపీట్ అవుతున్నవి. మనకి యూపీఎస్సీలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో ఆ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే వస్తారో వాటి మీదే క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA చాలాసార్లు మనకి కరెంట్ అఫైర్స్లో రిపీట్ అవుతుంది. అన్ని మ్యాగజైన్స్లో కూడా ఇది ఉంటుంది. సో FCRA అండ్ సెకండ్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్ 2024 ఇది కూడా రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో చాలా ఎక్కువ సార్లు వస్తుంది. దాని మీద దెన్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ రెగ్యులేషన్ 2023 దీస్ ఆర్ మోస్ట్ రిపీటెడ్ ఇన్ ద కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ ద జనవరి 2024 నుంచి, అంటే ఈ ఇయర్లో జనవరి నుంచి చాలాసార్లు రిపీట్ అవుతుంది. అండ్ స్టాచ్యూటరీ బెయిల్ ఆర్ డిఫాల్ట్ బెయిల్ అంటే ఏంటి దాని మీద. దెన్ డీనోటిఫైడ్ ట్రైబ్స్, నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్. అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఈజ్ ట్రిబ్యునల్స్ మీద క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ట్రిబ్యునల్స్ దాని మీద. దెన్ విల్ బి హ్యావింగ్ మితాక్షర స్కూల్ ఆఫ్ థాట్ అండ్ దయాబాగా స్కూల్ ఆఫ్ హిందూ లా. హిందూ లా ఏన్సిస్ట్రల్ ఇండియన్ సొసైటీలో మనకు అక్కడ రూల్ చేస్తున్నప్పుడు మితాక్షర స్కూల్ ఆఫ్ ఏన్సిస్ట్రల్ లా ఉండేది అండ్ దయాబాగా స్కూల్ ఆఫ్ ఏన్సిస్ట్రల్ లా ఉండేది. వాట్ ఈస్ దట్? దెన్ డ్యూయల్ సిటిజన్షిప్ అండ్ ద ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా దీని మీద ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అండ్ 16th ఫైనాన్స్ కమిషన్ వెరీ ఇంపార్టెంట్. 16th ఫైనాన్స్ కమిషన్ మీద కూడా ఇవ్వడం జరిగింది. దెన్ విల్ బి హ్యావింగ్ నేషనల్ ఫైనాన్సింగ్ రిపోర్టింగ్ అథారిటీ NFRA మీద 10th క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ 10 క్వశ్చన్స్ కూడా ఇప్పుడు నేను ఏదైతే క్లాస్ తీసుకుంటానో ఆ క్లాస్ మొత్తం మీరు కంప్లీట్గా చదువుకున్నాక దానికి ఏదైతే PDF ఉంటుందో అది మన ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది. ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్స్లో ఈ మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాస్ పూర్తిగా వింటూ దాన్ని నీట్గా చదివినట్టయితే మీరు ఈ అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసిన వాళ్ళు అవుతారు, ఈజీగా చేయగలుగుతారు. సో విత్ దిస్ స్మాల్ ఇంట్రడక్షన్ ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ ద లెక్చర్ అండి. ఫస్ట్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ రెగ్యులేషన్ 2023 ఇది చాలాసార్లు మనకి న్యూస్ పేపర్స్లో రావడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. యా ఇది ఏంటి అంటే మనకి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఉంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్కి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించింది. ఎవరు దీన్ని ఇష్యూ చేశారు, ఈ రెగ్యులేషన్స్ని ఇష్యూ చేసింది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మీకు ఆల్రెడీ ఒక కరెంట్ అఫైర్స్లో చెప్పాను. పెన్షన్ ఫండ్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై PFRDA, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆ సంస్థ వాళ్ళు, ఆ అథారిటీ వాళ్ళు మనకి POP రెగ్యులేషన్స్ 2023ని రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో కీ ఫీచర్స్ మనం చూసినట్లయితే కొన్ని టర్మినాలజీ కూడా వెరీ ఇంపార్టెంట్. దీనిలో సింగిల్ రిజిస్ట్రేషన్ దీని గురించి వాళ్ళు ఎంఫసిస్ చేయడం జరిగింది. సింగిల్ రిజిస్ట్రేషన్ అంటే ఈ NPSకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు అంటుంది. అంటే కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే మనం ఒక సంస్థలో వర్క్ చేస్తుంటాం, ఇంకో సంస్థలో వర్క్ చేసుకుంటుంటాం. అక్కడ వెళ్ళాక కొత్తగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఒక్కసారి మనం రిజిస్టర్ అయితే దట్ విల్ బి ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకి, ఇంకో కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళినా కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఒకసారి మనకి రిజిస్టర్ అయితే చాలు. సింగిల్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఎనఫ్. ఓన్లీ వన్ రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ ప్రస్తుతం ఈ న్యూ రూల్స్ ప్రకారం. అండ్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ అంటే ఏంటో తెలియాలి. పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ అంటే మన NPS సబ్స్క్రైబర్స్ అంటే ఇప్పుడు న్యూ పెన్షన్ సిస్టమ్ దానికి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకోండి. నేను యాక్చువల్గా ఒక ఆర్కిటెక్చర్తో లైక్ విల్ బి హ్యావింగ్ సమ్
లైక్ గవర్నమెంట్ ఎన్పిఎస్ ఆర్కిటెక్చర్ మెయింటైన్ చేస్తుంటుంది. దానికో ఐ విల్ ఇంటరాక్ట్ అయినప్పుడు నా డేటా కొంచెం ఇస్తాను, దాన్నే మనం పిఓపీస్ అంటాం అనమాట. ఆ డేటా ఏదైతే ఇస్తుందో అదంతా తీసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో కొన్ని డీటెయిల్స్ ఉంటుంది, నువ్వు ఏదైతే పెన్షన్ తీసుకుంటావు, తర్వాత నామినీ ఎవరు, అటువంటి డీటెయిల్స్ మొత్తం ఉంటుంది అనమాట. ఒకసారి దాంట్లో మనం అంతా ఎంటర్ చేసుకున్నాక దాన్ని మనం పాయింట్ ఆఫ్ ప్రెజెంట్, దాన్ని ఎప్పుడైనా కావాలంటే వాంట్ టు చేంజ్, యూ కెన్ చేంజ్. ఆ ఆర్కిటెక్చర్తో మనం ఏదైతే మనం ఒక కాంటాక్ట్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసి మనం అక్కడ మన తంబు కూడా తీసుకుంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఓటీపీ తీసుకుంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ అనేది అది ఇస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన రెగ్యులేషన్సే 2023లో పూర్తి డిబేట్స్ వచ్చి ఇప్పుడు రెగ్యులేషన్స్ పిఎఫ్ఆర్డీఏ ఇవ్వడం అనేది జరిగింది, దానికి సంబంధించింది. అండ్ పిఓపి సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఎవరు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు ఉంటుంది, దీనిలో ఒక ఆర్కిటెక్చర్ మెయింటైన్ చేస్తుంటారు, ఎన్పిఎస్ గురించి సంబంధించింది మొత్తం ఉంటుంది. ఇంకొక ఊరిలో అలాగే ఎన్పిఎస్ ఉంటుంది. వీళ్ళు మొత్తం ఎవరి కింద వస్తారంటే పిఓపి సర్వీస్ ప్రొవైడర్స్ కింద వస్తాడు. దీస్ ఆర్ ఆథరైజ్డ్ బ్రాంచెస్. వీళ్ళందరూ ఏం పని చేస్తుంటారంటే ఈ ఆథరైజ్డ్ బ్రాంచెస్ కింద ఈ ఎన్పిఎస్ మొత్తము లైక్ ఎన్పిఎస్ సబ్స్క్రైబర్స్ నుంచి కలెక్షన్ పాయింట్స్ డేటా మొత్తం కలెక్ట్ చేస్తుంటారు. ఎవరికి సంబంధించిన మొత్తం ఆ డేటా ఆర్కిటెక్చర్ మొత్తం మెయింటైన్ చేస్తుంటారు. అండ్ దీనిలో ఆబ్వియస్గా ఈ పిఓపీస్గా ఎవరు అథారిటీ చేస్తారంటే బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంక్స్ కూడా దీనిలో లైక్ ఆథరైజ్డ్ మెంబర్స్గా పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి లైక్ ఈ ఎన్పిఎస్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ యాక్సెసిబిలిటీ అంటే మనకి గ్రాస్ రూట్ లెవెల్లో కూడా వాడేమో నెలకి 4,000 రూపీస్ మనకి ఐడియా ఉంటుంది. మన నేషనల్ పెన్షన్ సిస్టంలో ఇప్పుడు ఎలాంటిది ఉంటుందంటే ఈవెన్ ఇన్ఫార్మల్ వర్కర్ కూడా మంత్లీ కొంచెం కాంట్రిబ్యూట్ చేసి ఫ్రమ్ ద 18 to 45 years ఐ థింక్ 40 years ఏజ్ లోపల వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి రెగ్యులర్లీ ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ పెన్షన్ వస్తుంది. బేస్డ్ ఆన్ ఏజ్ దీని ప్రకారం వాళ్ళు ప్రీమియం చెల్లించుకుంటూ ఉండాలి. అవి కూడా ఉన్నాయి. సో ఇన్ఫార్మల్ వర్కర్స్ కూడా ఉంది, ఫార్మల్ వర్కర్స్ కూడా ఉంది, అందరికీ ఉంది ఇప్పుడు ఈ నేషనల్ పెన్షన్ సిస్టంలో. సో దీనివల్ల ఏమవుతుంది, ఒకవేళ మనం ఈ ఆర్కిటెక్చర్ కింద మెయింటైన్ చేసి ఆ డేటా కలెక్షన్ పాయింట్స్ మొత్తం మెయింటైన్ చేసి వాళ్ళ డేటా కలెక్షన్ పాయింట్స్ మొత్తం ఒక ఆథరైజ్డ్ సెంటర్ కింద ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎన్పిఎస్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్గా యాక్సెసిబుల్ టు దేర్ పెన్షన్ విల్ హ్యాపెన్ వెన్ దే రీచ్ 60 years. దానికోసం ఈ రెగ్యులేషన్స్ అనేది పిఓపి రెగ్యులేషన్స్ 2023లో రావడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద సెకండ్ వన్ ట్రిబ్యునల్స్ గురించి చాలాసార్లు యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది, ఏబిపిఎస్సి గ్రూప్ 1లో వచ్చింది, ఏబిపిఎస్సి గ్రూప్ 2లో వచ్చింది, సిజిఎస్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్ దానిలో కూడా క్వశ్చన్స్ వచ్చింది. వెరీ ఇంపార్టెంట్. ట్రిబ్యునల్స్ అనేవి ఏవి అంటే ఆబ్వియస్గా ఇవి లైక్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో వీటి గురించి ఎక్కడా మెన్షన్ లేవు. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. అండ్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఈ ట్రిబ్యునల్స్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ట్రిబ్యునల్స్ యొక్క పని ఏంటంటే ఆబ్వియస్లీ జ్యుడిషియరీకి సంబంధించిన ఏవైతే కేసెస్ ఉంటాయో ఆ కొన్ని కేసెస్ స్పెసిఫిక్ పర్పస్ కోసము వీటికి వెళ్ళి తీర్పు తెచ్చుకొని ఆబ్వియస్లీ తొందరగా ఇచ్చేయచ్చు. హౌఎవర్ దీస్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ బై పార్లమెంటరీ యాక్ట్స్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 323A ఏం చెప్తుందంటే ఏ అని ఎందుకు పెట్టామంటే ఆబ్వియస్లీ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లేదు కాబట్టి మనకి 47 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి 323A ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని కాన్స్టిట్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే పబ్లిక్ సర్వీస్ మ్యాటర్స్ ఉంటాయో ఆ పబ్లిక్ సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి పార్లమెంటు వెరీ వెరీ ఇంపార్టెంట్ 323A ప్రకారం ఓన్లీ పార్లమెంట్ కెన్ ఎస్టాబ్లిష్ సచ్ ట్రిబ్యునల్. స్టేట్ లెజిస్లేచర్ ఎస్టాబ్లిష్ చేయడానికి వీల్లేదు. పార్లమెంట్ కెన్ ఎస్టాబ్లిష్ దట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఫర్ ఎగ్జాంపుల్ అది కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మొత్తం ఇండియన్ మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కలిపి ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయొచ్చు. ఒక స్టేట్ మాత్రానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయొచ్చు. 2 or more స్టేట్స్ అంటే మల్టిపుల్ స్టేట్స్ కలిపి ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయొచ్చు. హౌఎవర్ దట్ విల్ బి కాన్స్టిట్యూటెడ్ బై ద ఓన్లీ పార్లమెంట్ ఓన్లీ, నాట్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అన్నా కూడా రాంగ్ స్టేట్మెంట్. మనకు కొన్నిసార్లు ఏమంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. రాంగ్ స్టేట్మెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద పార్లమెంట్. యూ నీడ్ టు నో.
దీస్ బేసిక్స్ నేను ఆల్రెడీ మన బేసిక్స్లో చెప్పాను, బట్ విల్ బీ కవరింగ్ ఎవ్రీథింగ్. బట్ దే ఆర్ కన్స్టిట్యూటెడ్ విత్ ద పార్లమెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్తో పార్లమెంట్ ద్వారా ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఏవైతే వచ్చి ఉంటుందో వాటికి హైరార్కీ ఆఫ్ ట్రిబ్యునల్స్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకి జ్యుడిషియరీ చూసే హైరార్కీ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్స్, దాని తర్వాత హై కోర్ట్స్, దాని తర్వాత సుప్రీం కోర్టు. దెర్ ఈజ్ ఏ ఇంటర్ డిపెండెన్సీ అండ్ ఇంటిగ్రేటెడ్నెస్ విత్ ఇన్ ద జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఈజ్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ మన ఇండియాలో. బట్ ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ పార్లమెంట్ ద్వారా ఏవైతే కాన్స్టిట్యూట్ చేయబడి ఉంటాయో వాటికి హైరార్కీ అనేది ఉండదు. వెరీ ఇంపార్టెంట్. దెన్ మనకి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985 ఒకటి పాస్ అయింది. దాని ద్వారా వెరీ వెరీ ఇంపార్టెంట్, దాని ద్వారా ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అనేది కాన్స్టిట్యూట్ చేయొచ్చు ఫర్ పబ్లిక్ సర్వీస్ డిస్ప్యూట్స్. సో ఆర్టికల్ 323 ఏమైతే చెప్తుందంటే గిన పార్లమెంట్ వెన్ ఎవర్ లైక్ పబ్లిక్ సర్వీస్ డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేయాలి అంటే గిన నువ్వు కావాలంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆ పని ఓన్లీ ఈ మ్యాటర్స్ మాత్రమే తీసుకుంటుంది, వేరే లీగల్ మ్యాటర్స్ ఏవి తీసుకోదు. దానికోసం కావాలంటే మీరు కాన్స్టిట్యూట్ చేయొచ్చు అని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి ఆర్టికల్ 323A పవర్ ఇస్తుంది. అండ్ దట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ యాజ్ పర్ ద అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985. దానికి అనుగుణంగా ఇచ్చేయడం అనేది జరుగుతుంది అనమాట. దెన్ ఆర్టికల్ 323B ఏం చెప్తుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 323B ఏం చెప్తుందంటే అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ కాకుండా వేరే మ్యాటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాక్సేషన్, ఫారిన్ ఎక్స్చేంజ్, ఇండస్ట్రియల్. అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే లైక్ మన ఇండియన్ కరెన్సీ బయట ఉన్న దేశం ఒక కరెన్సీ మధ్య లాట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇండస్ట్రియల్ అండ్ లేబర్ డిస్ప్యూట్స్ అండ్ ల్యాండ్ రిఫార్మ్స్. ఈ ఇష్యూస్ పైన అన్నిటి మీద ఒక్కో ఇష్యూ పైన ఒక్కో ట్రిబ్యునల్ కావాలంటే కన్స్టిట్యూట్ చేసుకోవచ్చు. బట్ అది ఎవరు కన్స్టిట్యూట్ చేసే అథారిటీ ఉంటుందంటే ఆర్టికల్ 323B ప్రకారము బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ కెన్ కన్స్టిట్యూట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ట్రిబ్యునల్స్ ఎవరు కన్స్టిట్యూట్ చేస్తారంటే బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. బట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ విల్ బీ కన్స్టిట్యూటెడ్ బై ఓన్లీ పార్లమెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది హైరార్కీ ఆఫ్ ట్రిబ్యునల్స్ కూడా అలో చేస్తుంది. అంటే లోయర్ లెవెల్లో ఒక సబ్ ట్రిబ్యునల్ ఉంటుంది, దాని తర్వాత హయ్యర్ లెవెల్లో ఇంకొకటి ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా దానికంటే ఇది హయ్యర్, అండ్ ఇది ఏదైతే వర్డిక్ట్ ఇస్తుందో దానికి కట్టుబడి ఉండాలి. అటువంటి సిస్టమ్ అంతా ఉంటుంది దీనిలో. బట్ నీకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ దట్ వర్ కన్స్టిట్యూటెడ్ విత్ ద పార్లమెంట్ దానిలో చూస్తే గిన హైరార్కీనెస్ అనేది ఉండదు. వెరీ ఇంపార్టెంట్. అండ్ దీంట్లో మన కీ డిఫరెన్సెస్ కింద మనం చూసినట్టయితే వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 323లో ఆర్టికల్ 323Bలో కీ డిఫరెన్స్ దట్ ఈస్ బై ఓన్లీ పార్లమెంట్ 323A. అండ్ దిస్ 323B ద్వారా ఏదైతే జరుగుతుందో పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, నాట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వర్డ్స్ కావు. క్లియర్గా వినండి. మనకి 3 వింగ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. ఒకటి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఇక్కడ లెజిస్లేటివ్ డొమైన్ వాళ్ళు కన్స్టిట్యూట్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో లెజిస్లేటివ్ వాళ్ళు జ్యుడిషియరీ ఫంక్షన్ కోసము ఎగ్జిక్యూటివ్ హెడ్ వాళ్ళతో కన్స్టిట్యూట్ చేస్తుంది ఇక్కడ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఆబ్వియస్లీ దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ ట్రిబ్యునల్స్ కన్స్టిట్యూట్ చేసి దానివల్ల ఇచ్చేయడం వల్ల రెగ్యులర్ కోర్ట్స్ మీద బర్డెన్స్ తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఫాస్టింగ్ ద డెలివరీ, జస్టిస్ డెలివరీ జరుగుతుంది. సో జస్టిస్ డెలివరీ స్పీడప్ జరుగుతుంది. సో నీకు యాక్చువల్గా లైక్ డిలేడ్ డెలివరీ, జస్టిస్ డెలివరీ ఈజ్ డినైడ్ డెలివరీ అని మన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ 2లో రిపోర్ట్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దాని మ్యాండేట్ పరంగా మనకి వీలైనంత త్వరగా కోర్ట్స్ వర్డిక్ట్ ఇస్తే గిన మనకి స్పీడప్ జరుగుతుంది జ్యుడిషియరీ వర్డిక్ట్స్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. FCR యాక్ట్. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాలా, ఇండియాకి బయట ఏవైతే ఫారిన్ కంట్రీస్ ఉన్నాయో ఆ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు లైక్ ఏదైనా అసోసియేషన్స్ ద్వారా కానీ, గ్రూప్స్ ద్వారా కానీ, NGOs ద్వారా కానీ ఫారిన్ డొనేషన్స్ ఇండియాకి ఇవ్వచ్చు కొన్నిసార్లు. అలా ఇచ్చేటప్పుడు ఆ అమౌంట్తో ఇంటర్నల్ సెక్యూరిటీని థ్రెట్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటుంది.
సో అలా ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాన్ని థ్రెట్ కాకోకుండా ఉండడం కోసము మనకి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటుంది. అవి ఎఫ్సిఆర్ఏ రెగ్యులేషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎఫ్సిఆర్ఏ రెగ్యులేషన్స్ దానికోసం. సో ఎప్పుడైతే మనము ఇంటర్నల్ సెక్యూరిటీని అడ్వర్స్ ఎఫెక్ట్గా థ్రెట్ కాకోకుండా ఉండడం కోసము మనకి ఎఫ్సిఆర్ఏ, మనకి ఆబ్వియస్గా ఎఫ్సిఆర్ఏ యాక్ట్ 1976లో ఎనాక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత దానిలో ఇంకొంచెం మెజర్స్ కొంచెం స్ట్రింజెంట్గా చేసాం, అంటే స్ట్రెంగ్తన్ చేసాం 2010లో. సో దానికి అనుగుణంగా మనకి ప్రస్తుతము ఎన్జిఓస్ ఎవరైతే ఉంటారో, ఫారిన్ డొనేషన్స్ ఎవరైతే ఇండియాలో ఉన్న ఎన్జిఓస్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు ఇండియాకి అగెనెస్ట్గా కూడా వర్క్ చేయొచ్చు. దే కెన్ వర్క్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఫారిన్ కంట్రీ. అలా జరుపుకోకుండా ఉండడానికి వాళ్ళు ప్రతి ఒక్క ఎన్జిఓ ఇప్పుడు ఎంసీఆర్ఏ కింద వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. అలా రిజిస్టర్ అయ్యాక, ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ రిజిస్ట్రేషన్ 5 సంవత్సరాలు చెల్లుతుంది. అలా 5 సంవత్సరాలు చెల్లాక వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ మాకు ఏదైతే ఫారిన్ డొనేషన్స్ వస్తున్నాయో ఆ ఫారిన్ డొనేషన్స్ మేము హెల్త్ కోసము, ఎడ్యుకేషన్ కోసం, లేకపోతే ఈ వెల్ఫేర్ దీనికోసం, లేకపోతే స్పెసిఫిక్ చైల్డ్ కోసం, ఉమెన్ కోసము, వీటి కోసం వాడుతున్నాం. కానీ ఇండియన్ ఇంటర్నల్ సెక్యూరిటీని థ్రెట్ చేయడానికి వాడట్లేదు అని దీనికోసం అనమాట. దీన్ని నిరూపించుకోవాలి. దానికోసం ఏంటంటే ఎఫ్సిఆర్ఏ రెగ్యులేషన్స్ వాళ్ళు మ్యాండేట్గా పాటించాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ డొనేషన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళలో అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ రెండు మెయింటైన్ అవుతుంది. అండ్ మిస్యూజ్ ఆఫ్ ఫారిన్ డొనేషన్స్ ఏవైతే ఉంటాయో అవి జరుపుకోకుండా మన నేషనల్ ఇంట్రెస్ట్కి హార్మ్ చేయకోకుండా ఉండేలాగా తయారవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఎఫ్సిఆర్ఏ, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు నో. చాలాసార్లు ఎఫ్సిఆర్ఏ, ఎఫ్ఈఎంఏ రెండింటి మీద క్వశ్చన్ వస్తుంది. ఎఫ్ఈఎంఏ మీద ఆల్రెడీ ఇండియన్ ఎకానమీలో చెప్పడం జరుగుతుంది. ఎఫ్ఈఎంఏ, ఎఫ్సిఆర్ఏ రెండు గూగుల్ అవుట్ చేసుకునేసి కొద్దిగా రెండింటి మీద వర్కౌట్ చేయండి. ఈ రెండింటి మీద మనల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఎఫ్సిఆర్ఏ. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్, వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్ గురించి మనకి ఇది రీసెంట్గా కొన్ని చేంజెస్ వచ్చింది, అందుకని ఇంపార్టెంట్. ఇది మనం చూసినట్టయితే దీన్ని మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ రూల్స్ 2005లో ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం అమెండ్ చేశారు. అంత ఇంపార్టెంట్ ఏం లేదు. దీనిలో ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే కన్జ్యూమర్సు లైక్ ఈ ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ సిస్టమ్ ఎవరైతే మెయింటైన్ చేస్తుంటారో, లిమిట్ కంటే ఎక్కువైతే ఉంటారో వాళ్ళందరికీ ఇప్పుడు లైసెన్స్ అవసరం లేదు. ఇంతకుముందు దే నీడ్ టు హ్యావ్ సపరేట్ లైసెన్స్. ఇప్పుడు ఏమిటంటే విత్ మోర్ దెన్ స్పెసిఫైడ్ లోడ్ ఎవరైతే ఆ స్టోరేజ్ సిస్టమ్ని మెయింటైన్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేసుకొని ఆపరేట్ చేసుకునేసి అండ్ డెడికేటెడ్ ట్రాన్స్మిషన్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఎంత దేనికి సంబంధించిందంటే మనకు తెలుసు, సోలార్ పవర్ వచ్చేసింది, టైడల్ పవర్ వచ్చేసింది, వీటన్నిటిని లైక్ ఎనీవన్ కెన్ ప్రొడ్యూస్, అలా వచ్చేసింది ఇప్పుడు. సో ఒక లిమిట్ కంటే ఎక్కువ స్టోర్ అవుతుంటే అలా వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి ఇంతకుముందు లైసెన్స్ అవసరం ఉండేది. అలా అవసరం లేదు అనేది ఇప్పుడు ఈ అమెండ్మెంట్ రూల్స్ 2024లో ఇది రావడం జరిగింది. దెన్ తారిఫ్ స్ట్రక్చర్ మనం చూస్తే మనకి మామూలుగా లైక్ యాన్యువల్గా రెవెన్యూ రిక్వైర్మెంట్ ఎంతైతే జరుగుతుందో అంత తారిఫ్ తీసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాస్ట్ రిఫ్లెక్టివ్ ఉంటుంది. తారిఫ్ షుడ్ బి కాస్ట్ రిఫ్లెక్టివ్. అంటే మనం మామూలుగా యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్ ఎంతైతే అవసరమో ప్లస్ ఎస్టిమేటెడ్ యాన్యువల్ రెవెన్యూ ఫర్ ద అప్రూవ్డ్ తారిఫ్ ఏదైతే ఉందో అవి రెండు ఈక్వల్గా ఉండాలి. అట్లా కాకోకుండా నీకు వాళ్ళపైన తారిఫ్ వేసేదైతే చాలా లైక్ 1000 రూపాయలు వేసేసేది, బట్ అక్కడ రిక్వైర్మెంట్ మాత్రం 100 రూపాయలు అయితే అక్కడ నీకు గ్యాప్ వచ్చేసి రెవెన్యూ గ్యాప్ వచ్చిన 900 రూపాయలు ఏం చేయాలా? లైక్ ఎక్కడో చోట అది కరప్షన్కో దానికో దీనికో వస్తుంది. లేకపోతే ఎవరైతే ఈ సోలార్ పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిస్ఇన్సెంటివ్గా పనిచేస్తుంది, అట్లా ఎవరు పెట్టుకోకుండా వచ్చారు. బట్ అలా కాకుండా ఆ గ్యాప్స్ మనం ఫిల్ చేసేలాగా ఉంటే ఆబ్వియస్లీ ఎక్కువ తారీఫ్ చేయము. మీరు ఏదైతే మీ స్టోరేజ్ చేసి ఉంటారో దాని రిక్వైర్ ఎంతైతే దాన్ని లైక్ మీరు ఎంతైతే స్టోరేజ్ చేసుకొని ఉంటారో ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ప్రొక్యూర్ చేయడానికి మాకు తీసుకోవడానికి ఎంతైతే ఉంటుందో అంత తారీఫ్ వేస్తే చాలు. ఎక్సెప్ట్ న్యాచురల్ కెలామిటీస్లో మాత్రం కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుంది. న్యాచురల్ కెలామిటీస్లో లేకోకుండా ఉన్నప్పుడు మనకు వీలైనంత వరకు ఆ రెవెన్యూ గ్యాప్ లేకోకుండా చూసుకోవాలా అని ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్ 2024
రావడం అనేది జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దెన్ వెరీ ఇంపార్టెంట్ స్టాట్యూటరీ బెయిల్ ఆర్ డిఫాల్ట్ బెయిల్, రెండు వెరీ ఇంపార్టెంట్. బెయిల్ అంటే మనకి వెరీ ఇంపార్టెంట్. ఎవరన్నా కన్విక్ట్ అయితే అంటే ఎవరో ఒకరు పోలీసు వచ్చి ఇవన్నీ జైలుకి తీసుకెళ్తే వితిన్ 24 అవర్స్ లోపల అతను జడ్జి ముందు అతన్ని నిలబెట్టాలి. అంటే లైక్ హీ మస్ట్ ప్రజెంట్ దట్ సస్పెక్ట్ టు ద కోర్ట్ ఆఫ్ లా. జడ్జి ముందు ప్రవేశింపబడితే ఆబ్వియస్లీ ప్రవేశింపడి ఇతని పైన ఇది నింద ఉంది అండ్ వీ నీడ్ టు అతనికి 14 days లేకపోతే దీనిలోనో విచారించాలి అని చెప్పేసి మనం జ్యుడిషియల్ కస్టడీ ఆర్ పోలీస్ కస్టడీకి మెజిస్ట్రేట్ వచ్చి రిక్వెస్ట్ చేయడం అంటే అడగడం అనేది జరుగుతుంది. అట్లా తీసుకున్నప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో కానీ పోలీస్ కస్టడీలో కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ లోపల ఎందుకు ఆ పోలీస్ కస్టడీ కానీ జ్యుడిషియల్ కస్టడీలో కానీ తీసుకునేది ఏంటంటే ఆ మ్యాటర్కి ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఒకవేళ ఆ టైంలో అతను పోలీస్ కస్టడీలో కానీ జ్యుడిషియల్ కస్టడీలో లేకుండా బయట ఉంటే వాడు ఆబ్వియస్గా విట్నెస్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే లైక్ ఇది మెయింటైన్ చేయాలి. అట్లా మెయింటైన్ చేయడానికి స్పెసిఫిక్ టైం పీరియడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్కి మనకి ఇన్వెస్టిగేషన్కి 60 days టైం పీరియడ్ ఉంటుంది. ఆ 60 days టైం పీరియడ్ తర్వాత ఆ 60 days టైం పీరియడ్లోనే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేసేయాలి. బట్ ఫర్ హీనియస్ క్రైమ్స్ కొన్ని క్రైమ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డెత్ ఇన్వాల్వ్ అయింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, అంటే అంత పెద్ద హీనియస్ క్రైమ్ ఉంటుంది అండ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 10 years ఆర్ మోర్, 10 సంవత్సరాలు లేకపోతే అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశాలు ఉంటుంది. అటువంటి వాటికి మాత్రం 90 days వాటికి ఇచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ 60 days కానీ 90 days కానీ ఇన్వెస్టిగేషన్ టైం పీరియడ్ అయింది అయినా కూడా వాళ్ళు ఇంకా ఒక ఛార్జ్ షీట్ వేయడము లేకపోతే అట్లా డిలే అయిందనుకో, అప్పుడు దీస్ పీపుల్ కెన్ అప్లై ఫర్ ఎ బెయిల్. అది వాళ్ళ హక్కు. దట్ ఈస్ రైట్ టు బెయిల్. 60 days వితిన్ ద స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ 60 days ఆర్ 90 days తర్వాత కూడా కంప్లీట్ అయినా కూడా వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయలేదు, ఇంకా అట్లే డీటెయిన్లో ఉంచారనుకోండి, పోలీస్ కస్టడీలోనే ఉన్నారనుకోండి, అట్లాంటి టైంలో వీళ్ళు ఆబ్వియస్గా మాకు ఇంకా బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. బట్ ఏదైతే హక్కు ఉంటుందో నువ్వు అది అడిగి ఆ హక్కును ఉపయోగించుకోవాలి. కానీ 60 days అయిపోయింది 90 days అయిపోయింది కాబట్టి కోర్టు వాళ్ళే నిన్ను వదిలేస్తారు ఆ పోలీస్ కస్టడీలో కానీ జ్యుడిషియల్ కస్టడీలో కానీ అని నమ్మడానికి వీల్లేదు. దట్ ఈజ్ దాన్ని మనం ఏమంటామంటే ఇండెఫిసిబుల్ రైట్ అంటాం అనమాట. సో మనం దాన్ని అప్లై చేసి తెచ్చుకోవాలి. దట్ ఈజ్ రైట్ టు బెయిల్. దాన్ని మనం స్టాట్యూటరీ బెయిల్ అని కూడా అంటాం అనమాట. అంటే లైక్ కంపల్సరీగా మనకి ఇచ్చేయడానికి వీల్లేదు. బట్ అట్లనే కొన్ని కేసెస్లో స్పెషల్ ఎనాక్ట్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ దీని ప్రకారం చూస్తే మనకి ఇన్వెస్టిగేషన్కి 180 days ఈజ్ అలౌడ్. ఒకవేళ 180 days అలో అప్పటికీ కాకపోతే వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర వెళ్ళి ఇంకా మేము ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ వేయడానికి మాకు టైం సరిపోలేదు, దీన్ని 1 year వరకు ఎక్స్పాండ్ చేయండి, ఎందుకంటే దీనిలో కమర్షియల్ ఇష్యూస్ కూడా లాట్స్ ఆఫ్ ఇన్వాల్వ్ అయ్యింది అని వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఈ ప్రొవిజన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ అలో చేస్తుంది. అట్లనే అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ UAPA, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, దీనిలో డిఫాల్ట్ పీరియడ్ 90 days ఉంటుంది. వాళ్ళు ఒకవేళ అప్పటికి కూడా ఆ ఛార్జ్ షీట్ కంప్లీట్ చేయకపోవడం, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకపోతే ఇంకొక 90 days వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్టెండ్ చేసుకునే విధానం ఏంటంటే వాళ్ళు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర వెళ్ళి రీజన్స్ చెప్పి మాకు ఇంకా ఇది కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి కొద్దిగా టైం పీరియడ్ వస్తుందని చెప్పి వాళ్ళ ద్వారా వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చి వీళ్ళు ఆ టైం పీరియడ్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. అంతకంటే ఎక్స్పాండ్ చేసుకోవడానికి వీల్లేదు. అంతకంటే కూడా పొరపాటున ఇంకా డిలే అయితే అప్పుడు ఎవరైతే డీటైన్ అయి ఉంటారో అతనికి హక్కు వస్తుంది. అతను కోర్టుకి వెళ్ళి నాకు డీటైన్ చేయబడ్డారు, ఇంత టైం పీరియడ్ కంటే ఎక్కువ ఉంది, సో యూ కెన్ రిలీవ్ మీ అని చెప్పి మనం బెయిల్కి అప్లై చేసుకునేసి వీ కెన్ గో, అంటే బెయిల్ తీసుకునే అవకాశం మనకు దొరుకుతుంది అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ దిస్ వన్.
వెరీ ఇంపార్టెంట్. సో ఈ బెయిల్ సిస్టమ్ ఇదంతా ఏది, యాజ్ పర్ విచ్ లా అంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, వెరీ వెరీ సిఆర్పిసి ప్రకారం దిస్ ఈజ్ అలౌడ్. దిస్ ఫ్యాక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. Yeah, denotified tribes, nomadic tribes and semi-nomadic tribes, very important అండి. హిస్టారికలీ వెరీ ఇంపార్టెంట్. బ్రిటిషర్స్ మనం పరిపాలిస్తున్నప్పుడు కొన్ని ట్రైబ్స్ని మనకి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871 ప్రకారము వాళ్ళకి ఎప్పుడు క్రిమినల్స్గా నోటిఫై చేసేవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రిమినల్స్గా నోటిఫై చేసేవారు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు క్రిమినల్ యాటిట్యూడ్ వాళ్ళకి అలవాటుగా, అంటే లైక్ వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఆ బిహేవియర్ వచ్చేసింది, వాళ్ళు ఎప్పుడు క్రిమినల్ యాక్టివిటీనే చేస్తుంటారని చెప్పి కొన్ని ట్రైబ్స్ మొత్తానికి, కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ మొత్తానికి క్రిమినల్స్గా నోటిఫై చేసేసారు. హిస్టారికల్ కంటెస్ట్ మనం చూస్తే దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ నుంచి వాళ్ళు బతుకుతున్న ఏరియాలో నుంచి వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళ క్రిమినల్స్గానే ముద్రపడాలి, లేకపోతే వాళ్ళకి వేరే అవకాశం లేదు. సో అక్కడ ఏమైపోయిందంటే చాలామంది నార్మల్ పీపుల్ కూడా క్రిమినల్స్గా వాళ్ళ ఆ క్యాస్ట్ గ్రూప్ ఏదైతే ఉంటారో, ఆ ట్రైబ్స్ వాళ్ళే, ఆ క్లాన్స్ వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళందరికీ క్రిమినల్స్గా పరిగణించడం స్టార్ట్ చేసింది. అండ్ 1952లో దీన్ని రిపీల్ చేసి వాళ్ళని క్రిమినల్స్గా పరిగణించకూడదు, వాళ్ళందరినీ, అంటే ఆ క్యాస్ట్, ఆ క్లాన్స్ని లేకపోతే ఆ ట్రైబ్స్ వాళ్ళందరినీ క్రిమినల్స్గా పరిగణించడం తప్పు అని చెప్పేసి మనం ఆబ్వియస్గా 1952లో ఇండియన్ గవర్నమెంట్ వీటికి డీనోటిఫైడ్ ట్రైబ్స్గా పరిగణించడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871లో ఎవరినైతే క్రిమినల్స్గా నోటిఫై చేశారో ఆ ట్రైబ్స్ మొత్తాన్ని డీనోటిఫైడ్ ట్రైబ్స్గా పరిగణించడం అనేది జరిగింది ఫ్రమ్ 1952. వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ like Criminals Tribe Act was repealed in 1952. As per that they were considered as denotified tribes. అయితే 1952 తర్వాత ప్రజెంట్ కన్సిడర్ ఇప్పుడు మనం చూస్తే మనకు ఒక లిస్ట్, అంటే ఈ కమ్యూనిటీస్ మాత్రం డీనోటిఫైడ్ ట్రైబ్స్లో ఉంటాయని ఒక సెంట్రల్ లిస్ట్ ఏం లేదు. అండ్ ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్, ఈ లిస్ట్ ఆఫ్ కమ్యూనిటీస్ మొత్తం ఎస్సీలో వస్తారు, ఈ లిస్ట్ ఆఫ్ పీపుల్ మొత్తం ఎస్టీలో వస్తారు. అలా మనకు ఒక సపరేట్ ఇది ఉంది, అలాంటి మెయింటెనెన్స్ లేదు. అండ్ కొన్ని చాలా డీనోటిఫైడ్ ట్రైబ్స్ దే రిమైన్ ఇప్పుడు కూడా ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఓబీసీ లిస్ట్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి వచ్చే బెనిఫిట్స్ వాళ్ళు ఇంకా పొందకుండా ఉన్నారు, ఇప్పటికీ అలానే ఉన్నారు అని చెప్తుంది అనమాట. సో వాళ్ళకందరికీ ఒక సొల్యూషన్ తీసుకునేసి వాళ్ళకందరికీ మనం ఇంక్లూడ్ చేయాలి ఆ బెనిఫిషరీ దీనిలో. దానికోసము భీకు రామ్జీ ఇదాతే కమిషన్ అనేది కన్స్టిట్యూట్ చేయడం జరిగింది 2014. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా మెయిన్స్లో కూడా రాసుకోవచ్చు అండి. భీకు రామ్జీ ఇదాతే కమిషన్ అండ్ ఆంథ్రోపాలజీలో కూడా చాలా బాగా రాయొచ్చు. సో భీకు రామ్జీ ఇదాతే కమిషన్ ప్రకారము లైక్ ఇది ఏం చెప్పిందంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఎవరు అనేది సెంటర్కి లిస్ట్ ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర లిస్ట్ మెయింటైన్ చేయట్లేదు అని చెప్పాం కదా. ప్రతి ఒక్క స్టేటు మీ స్టేట్లో ఏ కమ్యూనిటీస్కి డీనోటిఫైడ్ ట్రైబ్స్లో లిస్ట్ చేశారో అట్లా మీరు స్టేట్ వైజ్ లిస్ట్ తయారు చేయండి అని చెప్తుంది అనమాట ఫస్ట్ పాయింట్. అండ్ ఏవైతే డీనోటిఫైడ్ ట్రైబ్స్కి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లిస్టులో లేకోకుండా కూడా ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి అని కూడా చెప్తుంది అనమాట. అని చేసేసాక వాళ్ళందరికీ ఈ వెల్ఫేర్ మెజర్స్లో ఇంక్లూడ్ చేయండి. ఈ డీనోటిఫైడ్ కమ్యూనిటీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అప్లిఫ్ట్మెంట్ చాలా అవసరము, సో దట్ మనకి సోషల్ జస్టిస్, ఇంక్లూషన్ అండ్ హిస్టారికల్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఏది ఉంటారో దాని నుంచి బయటపడేయచ్చు అని క్లియర్గా చెప్తుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి సోషల్ జస్టిస్ అనేది పేపర్ 2లో మెయిన్స్ క్వశ్చన్ ఉంటుంది. అక్కడ తప్పకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ లేకపోతే మనకి ట్రైబల్ ఆంథ్రోపాలజీలో కూడా ఇది వాడుకోవచ్చు. ఎలా కొంతమంది అడుగుతుంటారు, సార్ కరెంట్ అఫైర్స్ని మనము ట్రైబల్ ఆంథ్రోపాలజీలో ఎలా వాడచ్చు అంటే దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ ఇట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్ లైక్ సపిందా మ్యారేజెస్. సపిందా మ్యారేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు అనిలోమ ప్రతిలోమ మ్యారేజెస్ అని మీకు ఆంథ్రోపాలజీలో వస్తుంది. ఇక్కడ మనకు సపిందా మ్యారేజెస్ అంటే అవి రెండు వేరే కంటెస్ట్, ఇది వేరే కంటెస్ట్. సపిందా మ్యారేజ్ అంటే లైక్ విత్ ఇన్ ద ఫ్యామిలీలో ఫాదర్ కాంట్ మ్యారీ డాటర్,
అండ్ బ్రదర్ కాంట్ మ్యారీ సిస్టర్. సో ఎందుకంటే ఇన్సిస్ట్ ట్యాబు అనేది ఇన్సిస్ట్ అవాయిడెన్స్ అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ బ్లడ్ గ్రూప్లో ఆ మ్యారేజ్ రిలేషన్షిప్స్ అనేది నాట్ యాక్సెప్టబుల్గా కల్చరల్గా ఉంది. అండ్ ఆ కల్చరల్గా అండ్ 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 కొన్ని చాలా కస్టమ్స్లో కూడా ట్రెడిషన్స్లో కూడా అవన్నీ మనకి లైక్ ఇన్సిస్ట్ ట్యాబు అంటే అవాయిడెన్స్, ఇన్సిస్ట్ అంటే విత్ ఇన్ ద క్లోజ్ గ్రూప్ మ్యారేజ్ ఆర్ అవాయిడెడ్. సపింద మ్యారేజెస్ అంటే అవి అంటే వాళ్ళకే మ్యారేజెస్ చేసుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ సైడ్ 3 generations 1 minute యాజ్ పర్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారము మదర్ సైడు మన అమ్మ ఉంటుంది, అమ్మ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళైతే ఉంటారు కదా, 3 generations వరకు ఆ లైన్ ఆఫ్ అసెంట్లో మనం మ్యారేజెస్ చేసుకోకూడదు యాజ్ పర్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. అండ్ ఫాదర్ సైడ్ అయితే 5 generations వరకు చేసుకోకూడదు. హౌఎవర్ కొన్ని కస్టమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక కస్టంలో మేనమామ కొడుకుని చేసుకోవచ్చు, లేకపోతే మేనమామని చేసుకోవచ్చు, లేకపోతే అయినా పిన్నమ్మ కూతురుని చేసుకోవచ్చు. వీటిలో యాక్చువల్గా క్రాస్ కజిన్ మ్యారేజెస్ అండ్ ప్యారలల్ కజిన్ మ్యారేజెస్ ఆర్ అలౌడ్ యాజ్ పర్ ద కస్టమ్స్. అంటే వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ కల్చరలీ యాక్సెప్టబుల్ ఏవైతే ఉన్నాయో అలా కాకోకుండా అలా ఏమన్నా ఇప్పుడు కల్చర్ ఉంది, ఆ కల్చర్లో క్రాస్ కజిన్ మ్యారేజ్ కానీ లైక్ ప్యారలల్ కజిన్ మ్యారేజ్ కానీ అలో ఉందనుకో వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. అలా కాకోకుండా వితిన్ 3 generations మదర్ సైడు, వితిన్ 5 generations ఫాదర్ సైడు మ్యారేజ్ చేసుకోకూడదు. అలా చేసుకుంటే దాన్ని ఫ్యామిలీగా కన్సిడర్ చేయరు, దాన్ని మ్యారేజ్గా కన్సిడర్ చేయరు. దట్ ఈస్ సపిందా మ్యారేజ్. ఇది రీసెంట్గా హిందూ హైకోర్టు క్లియర్గా చెప్పింది. ఏదైతే మనం సపిందా మ్యారేజెస్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రొహిబిట్ చేస్తుందో మదర్ సైడ్ 3 generations ఫాదర్ సైడ్ 5 generations దాన్ని అప్హెల్డ్ చేస్తున్నాము. ఇది ఎందుకంటే మనకి లైక్ ఇన్సెస్టియస్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులేట్ చేయడం కోసము దాన్ని అప్హెల్డ్ చేస్తున్నాము అని క్లియర్గా చెప్తుంది అనమాట. దట్ ఈస్ రిగార్డింగ్ ద సపిందా మ్యారేజెస్. ఇలా గుర్తుపెట్టుకోండి, 3 generations ఫ్రమ్ ద మదర్ సైడ్ అండ్ ఫాదర్ సైడ్ వచ్చేసి 5 generations, 5th generation. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ పర్ దట్ వన్. దెన్ డ్యూయల్ సిటిజన్షిప్. కొన్ని కంట్రీస్ దే అలో ఏ పర్సన్ కెన్ బి ద సిటిజన్ ఆఫ్ 2 countries. వాళ్ళ కంట్రీలోనూ వాడి సిటిజన్షిప్ ఉండొచ్చు, బయట కంట్రీలోనూ వాడి సిటిజన్షిప్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్, ఫిన్లాండ్, అల్బేనియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ వీటన్నిటిలో అలో ఉంది. బట్ ఇండియాలో చూస్తే మనకి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది అలో లేదు ఫార్ ఇట్స్ నేషనల్స్. హౌఎవర్ ఆల్టర్నేటివ్ టు డ్యూయల్ సిటిజన్స్ మనకి పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లైక్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా స్టేటస్ ఇస్తుందన్నమాట. ఆ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా ఏదైతే వాళ్ళకి ఇస్తారో వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ మెయింటైన్ చేస్తూనే వాళ్ళు వేరే కంట్రీ సిటిజన్షిప్ కూడా మెయింటైన్ చేయొచ్చు. వాళ్ళకి మాత్రమే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. అలా కాకుండా లైక్ ఇండియా అంటే మనకి బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా ఇండియాలో భాగం ఉండే 1947 ముందు. అలా అని చెప్పి పాకిస్తాన్ ఆరిజిన్స్ వాళ్ళకి లేకపోతే బంగ్లాదేశ్ ఆరిజిన్ వాళ్ళకి వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకు కూడా ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా ఇద్దామంటే అలా కాదు. వాళ్ళకి కాకోకుండా ఇప్పుడున్న 1947 తర్వాత ఇండియన్ టెరిటరీలో ఎవరైతే ఉన్నారో ఈ భూభాగంలో ఎవరైనా యాన్సిస్టర్స్ ఇక్కడ పుట్టి ఉండే అక్కడ ఏమైనా సెటిల్ అయి ఉంటే వాళ్ళకు కూడా ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. మితాక్షర లా. మనకి యాక్చువల్గా 2 దయాభాగాల మితాక్షరాల 2 ఇంపార్టెంట్. ఇండియన్ యాన్సిస్ట్రీలో ఆల్ ఓవర్ కంప్లీట్ ఇండియా ఎక్సెప్ట్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మితాక్షర స్కూల్ ఆఫ్ లా అనేది ఉండింది. ఈ మితాక్షరాల దయాభాగాలు ఏదంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కింద పిల్లలకి ఏ రూపంలో మనం డివైడ్ చేసుకోవాలి అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ పేరెంట్స్ నుంచి సన్స్ రావాలా, డాటర్స్ రావాలా, దానికి సంబంధించిన విషయాలు అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ టు ద నెక్స్ట్ జనరేషన్ యాజ్ పర్ దీస్ లాస్, 2 laws. ఈ హోల్ ఇండియా మొత్తానికి మితాక్షరి లా ఎక్సెప్ట్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. బట్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ యాజ్ పర్ ద దయాభాగ లా. ఈ 2 ఎందుకంటే యూ కెన్ యూజ్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ ఎస్సేస్, ఇన్ యువర్ లైక్ ఎస్సేలో యూజ్ చేయొచ్చు, మెయిన్స్లో సొసైటీలో క్వశ్చన్స్లో వాడచ్చు, అంటే ఆంథ్రోపాలజీలో కూడా చాలా బాగా వాడచ్చు. ఆంథ్రోపాలజీ, సొసైటీ వీటన్నిటిలో కూడా వాడచ్చు. దెన్ ఈ మితాక్షర స్కూల్ ఆఫ్ లా మనకి ఎక్కడ ఆరిజిన్ అయిందంటే లైక్ యజ్ఞవాల్క్య స్మృతి
దట్ ఈజ్ ఆ స్మృతి ఎవరు రాశారంటే లైక్ విజయనేశ్వర 12th సెంచరీలో విజయనేశ్వర రాయడం అనేది జరిగింది. ఆ స్మృతి ప్రకారము ఈ మితాక్షరి లా అనేది గవర్న్ చేయడం అనేది జరుగుతుంది. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెషన్ ఆఫ్ ప్రాపర్టీ హిందూ ఫ్యామిలీలో ఎలా జరుగుతుంది అని. మితాక్షరి లా ప్రకారము ఇట్ రికగ్నైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కోపర్సెనరీని దీన్ని లైక్ రికగ్నైజ్ చేస్తుంది. అంటే ఎవరైతే ఆ కుటుంబంలో మగపిల్ల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కోపర్సనర్స్. సో ఆ కోపర్సనరీ దాన్ని రికగ్నైజ్ చేస్తుంది. వాళ్ళందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటుంది. వాళ్ళందరికీ వాళ్ళ షేర్ ఈక్వల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ ఉన్నటువంటి ఒకటి చనిపోయాడు అనుకో, నలుగురు ఉన్నారు, ఒకటి చనిపోయాడు అనుకో, ఆ ప్రాపర్టీ ముగ్గురికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ముగ్గురికి ఇది అవుతుంది. ఒకవేళ ఆ నాలుగో వాడు చనిపోయే లోపల వాడికి ఇద్దరు పిల్లలు పెళ్ళి అలా ఉందనుకో, వాడికి 4 భాగాలుగా డివైడ్ అయ్యి ఆ 4 వాడికి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆ పర్సనర్స్ ఎవరు అనేది మేల్ లీగల్ హెయిర్స్, అంటే ఆడవాళ్ళు అయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. అండ్ ఉమెన్కి ప్రాపర్టీ రైట్స్ లేదు. హౌఎవర్ ఉమెన్ సక్సెషన్ యాక్ట్ ఫ్రమ్ 2005 అమెండ్మెంట్, ఉమెన్ సక్సెషన్ యాక్ట్ 2005 దీని ప్రకారము ఇప్పుడు 2005 ద్వారా ఉమెన్స్ కూడా ఈక్వల్ రైట్స్ లైక్ యాజ్ పర్ ఎప్పుడైతే మనం పర్సనర్స్ కాకోకుండా అంటే మేల్ హెయిర్స్ కాకోకుండా ఫీమేల్ హెయిర్స్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళందరూ ఇఫ్ దే వాంట్ ద ప్రాపర్టీ రైట్స్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ దే కెన్ టేక్ ఇట్. ఒకవేళ పేరెంట్స్ లేకపోతే దే కెన్ గో ఫర్ కోర్ట్ ఇఫ్ దే వాంట్, దట్స్ దేర్ చాయిస్. బట్ దే ఆర్ allowed to give the property rights to women which has been not given from generations together. అండ్ దాన్ని అట్లనే మనకి లైక్ దయాబాగా స్కూల్ చూస్తే మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. సో దట్ ఈస్ బై యజ్ఞవాల్క్య స్మృతి. దాన్ని ఎవరు ఇది చేశారంటే జిమత వాహన. ఈ ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ కదా, బట్ ఇఫ్ యూ కెన్ యూజ్ దీస్ ఫ్యాక్ట్స్ ఫర్ యువర్ ఎస్సేస్ అండ్ ఆంథ్రోపాలజీ ఆన్సర్స్, సొసైటీ ఆన్సర్స్ చాలా బాగా అనిపిస్తుంది. సో యజ్ఞవాల్క్య స్మృతి ప్రకారం దయాబాగా లా ఉంటుంది. దట్ ఈస్ కామెంటెడ్ బై జిముతు వాహన. ఇక్కడ ఏంటంటే ఎవరైతే పిండ ప్రదానం చేస్తారో వాళ్ళ తాత, ఇప్పుడు ఫాదర్స్ ఏం చనిపోయి ఉంటారు, వాళ్ళకి పిండ ప్రదానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మేల్ పీపుల్ ఎంతో పిండ ప్రదానం చేసే అవకాశం ఉంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్స్ హౌ. సో బట్ ఇక్కడ దయాబాగా లాలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాజ్ పర్ ద స్పిరిచువల్ బెనిఫిట్, ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువల్ బెనిఫిట్, దట్ ఈస్ ఆఫరింగ్ ఎ పిండ ఆర్ రైస్ బాల్, దాని ప్రకారం జరుగుతుంది. యాన్సిస్టర్స్ దీన్ని ఇది బెంగాల్ అండ్ పార్ట్స్ ఆఫ్ అస్సాం, అంటే కలకత్తా, అస్సాం ఈ ప్రాంతంలో మొత్తం ఉండింది. దీనిలో ఎటువంటి సబ్ స్కూల్స్ లేవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మితాక్షరిలో జాయింట్ ఓనర్షిప్, ఎవరైతే మేల్ హెయిర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ జాయింట్ ఓనర్షిప్ ఉంటుంది. అండ్ దయాబాగాలో బేస్డ్ ఆన్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ స్పిరిచువల్ బెనిఫిట్ రాదర్ దాన్ జాయింట్ ఓనర్షిప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దయాబాగా స్కూల్లో దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్పిరిచువల్ బెనిఫిట్ రాదర్ దాన్ ద జాయింట్ ఓనర్షిప్. And this can use even in anthropology. Very very important. Then legal basis of remission, very important. Legal basis of remission. See, remission అనేది like you need to know కొన్ని టర్మ్స్ ఉన్నాయి. పార్డన్, రిప్రైవ్, రెస్పైట్ అండ్ లైక్ కమ్యూటేషన్ అని 4 టర్మ్స్ మనకి పాలిటీలో ఆల్రెడీ చెప్పాను, బట్ ఇంకోసారి ఐ విల్ టెల్ యూ. పార్డన్ అంటే ఎవరో కన్విక్ట్ అయి ఉంటారు. కన్విక్ట్ అయ్యాక కొంతమందికి లైక్ డెత్ సెంటెన్స్ కావచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్, అట్లా ఎన్ని సంవత్సరాలు సరే ఇంప్రిజన్మెంట్, వాటన్నిటి నుంచి కంప్లీట్గా విముక్తి చేయొచ్చు. దాన్ని పార్డన్ అంటాం. అలా కాకుండా రిప్రైవ్ అంటాం. రిప్రైవ్ అంటే లైక్ అది సెంటెన్స్ని క్యాన్సిల్ చేయదు, బట్ కొంచెం పోస్ట్ పోన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కొంచెం ఎవిడెన్స్లో ఏదో కొంచెం ఇది ఉంది, అందుకని కొద్దిగా పోస్ట్ పోన్ చేయదు. కన్విక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేస్తుంది. ఆ పోస్ట్ పోన్ చేసి ఏదైతే విధానం ఉంటుందో రిప్రైవ్ అంటే దీంట్లో టెంపరీగా డిలే చేస్తాం ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కొద్దిగా టెంపరీగా డిలే చేస్తాం. దట్ ఈస్ రిప్రైవ్. రెస్ప్రైట్లో కూడా టెంపరీ సస్పెన్షన్ ఉంటుంది. హౌఎవర్ బేస్డ్ ఆన్ ద హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుంది. ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి కొన్ని పనిష్మెంట్స్ ఇచ్చి ఉంటారు. ఆ దానికి ఆమె సహకరించడానికి వీలుగా లేకుండా ఉంటుంది. లేకపోతే ఓల్డ్ ఉమెన్ ఉంటాడు, లేకపోతే ఓల్డ్ మ్యాన్ ఉంటాడు, లేకపోతే లైక్ ఏదైనా రోగం ఉంటుంది. అటువంటి వాళ్ళకి కొన్ని హీనియస్ క్రైమ్స్ పనిష్మెంట్స్ ఇవ్వడానికి కుదరదు. హీనియస్ పనిష్మెంట్స్ ఇవ్వడానికి, నాట్ హీనియస్ అనే వర్డ్ వాడుకుంటూ కొంచెం
ఏవైతే పనిష్మెంట్స్లో లాట్స్ ఆఫ్ అక్కడ స్టెర్నస్ ఇది ఉంటుంది అటువంటివి ఉంటాయో వాటికి ఇవ్వడానికి ఆ టెంపరీ సస్పెండ్ అవ్వడానికి ఇది ఒక ప్రొవిజన్, దట్ ఈస్ రెస్పైట్. అండ్ కమ్యూటేషన్ అంటే ఇక్కడ ఏంటంటే నీకు ఒక కండిషన్లో ఒక 10 years ఆఫ్ టైం వాడికి జైలు శిక్ష ఉందనుకో, బట్ బేస్డ్ ఆన్ సర్టెన్ గుడ్ బిహేవియర్ వల్లనో దాన్నో 5 yearsకి తగ్గించడం, లేకపోతే సివియర్ పనిష్మెంట్ నుంచి లెస్ సివియర్ పనిష్మెంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం. అంటే నేచర్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, చేంజ్ అవుతుంది ఇక్కడ. దట్ ఈస్ కమ్యూటేషన్. సో దీనిలో వీటన్నిటిలో యాక్చువల్గా రెమిషన్ గురించి రీసెంట్గా న్యూస్లో వచ్చిందనమాట. సో అది ఏంటి న్యూస్ అనేది పక్కన పెడితే మనకి ఆబ్వియస్గా ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము సెక్షన్ 432 సెక్షన్ 433 ఏం చెప్తుంది, ఆర్టికల్ 72 ఏంటి, ఆర్టికల్ 161 ఏంటి, ఇవి మనకి ఇంపార్టెంట్. ఇది మనం చూస్తే లైక్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ఏం చెప్తుందంటే సెక్షన్ 432 ప్రకారము గవర్నమెంట్ హీ కెన్ సస్పెండ్ ఆర్ రెమిట్ సెంటెన్సెస్. ఏవైతే కొన్ని సెంటెన్సెస్ ఉంటాయో వాటిని సస్పెండ్ చేయొచ్చు, రెమిట్ కూడా చేయొచ్చు అని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 చెప్తుందన్నమాట. అట్లనే 433A సెక్షన్ ప్రకారము మ్యాండేట్స్ దట్ రెమిషన్ ఆఫ్ సెంటెన్స్ కెన్ ఓన్లీ బీ కన్సిడర్డ్ ఓన్లీ 14 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. ఎవరికైతే 14 years అంతకంటే జైలు శిక్ష ఎక్కువ ఉందో అటువంటి కండిషన్లో మాత్రమే మనం రెమిషన్ చేయొచ్చు. మనకు రీసెంట్గా ఏం జరిగిందంటే లైక్ 11 కన్విక్ట్స్ని ఇట్లా రెమిషన్ చేయండి అని చెప్పి ఇది వచ్చినప్పుడు అది రెమిషన్ చేయండి అని చెప్పేసి లైక్ గుజరాత్ కోర్టు డెసిషన్ తీసుకుంది, గుజరాత్ గవర్నమెంట్. అప్పుడు అది ఆ విషయం కోర్టుకి వెళ్తే అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఇది ఏదైతే రెమిషన్ గుజరాత్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో అది చెల్లదు, ఇన్అప్రాప్రియేట్ అని చెప్తుంది అనమాట. అది చెప్తూ ఎందుకంటే ఈ డిసైడ్ ఆన్ ద రెమిషన్ పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్రయల్ మొత్తం మహారాష్ట్రలో జరిగింది కాబట్టి అటువంటిది ఏదైనా తీసుకుంటే మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పి అది చెప్తుంది. ఇదే అవసరం లేదు మనకి. బట్ హౌవెవర్ నీకు 432 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో సెక్షన్ 432 అలోస్ ఫర్ సస్పెండ్ అండ్ రెమిట్ సెంటెన్సెస్ అండ్ యాజ్ పర్ ద సెక్షన్ 433A ప్రకారము 14 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ జరిగి అంతకంటే ఎక్కువ ఉంటే వాటికి మాత్రం ఈ రెమిషన్ అనేది అలో అవుతుంది. దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్టికల్ 72 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పార్డన్ చేయడానికి రెస్పైట్ కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్సెస్ వీటికి అన్నిటికీ పవర్ ఉంటుంది. అండ్ 161 ప్రకారము గవర్నర్ ఆఫ్ స్టేట్కి రెమిషన్ చేయడానికి లేకపోతే కమ్యూట్ చేయడానికి పవర్ ఉంటుంది. ఇక్కడ చూడండి క్లియర్గా మనకి పార్డన్ చేయడానికి గవర్నర్కి పవర్ లేదు. వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆర్టికల్ 72 అండ్ ఆర్టికల్ 161 బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్, 16th ఫైనాన్స్ కమిషన్. వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్స్ కమిషన్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ అయ్యాక మనకి ఆర్టికల్ 280 ప్రకారము 280 సబ్ క్లాస్ 1 ప్రకారము మనకి ఫైనాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూట్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్. అండ్ లైక్ వైజ్ దానికి అనుగుణంగానే మనకి 16th ఫైనాన్స్ కమిషన్ ఏర్పడడం జరిగింది. దానికి చైర్మన్ అరవింద్ పనగారియా. వెరీ ఇంపార్టెంట్. అరవింద్ పనగారియాని చైర్పర్సన్గా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అతను ఆల్రెడీ నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా పనిచేశాడు, వైస్ చైర్మన్గా పనిచేశాడు. అతన్ని ఇక్కడ చైర్మన్గా ఇప్పుడు అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ దాంట్లో మెంబర్స్ డిఫరెంట్ లైక్ సపరేట్ దీని మీద అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఇంపార్టెంట్ కాదు. దెన్ విల్ గో టు ద మ్యాండేట్. దీని మ్యాండేట్ ఏంటంటే లైక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. సెంట్రల్ కలెక్ట్ ద ట్యాక్సెస్, స్టేట్ కలెక్ట్ ద ట్యాక్సెస్. సెంటర్ దగ్గర వస్తుంది. హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ రెండు జరుగుతుంది. అండ్ ఏ ప్రాతిపదికన డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అండ్ ఏ స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ అయ్యే దాంట్లో ఏ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా తీసుకోవాలి అనే దాని గురించి మొత్తం ఈ లైక్ రికమెండేషన్స్ ఇస్తుంది. అండ్ దీస్ రికమెండేషన్స్ విల్ బి ఫర్ 5 years స్టార్టింగ్ ఫ్రమ్ ద April 1st, 2026. ఈ 16th ఫైనాన్షియల్ కమిషన్ ఏదైతే రికమెండేషన్స్ ఇస్తుందో అది April 1st, 2026 నుంచి అమల్లోకి రావడం అనేది జరుగుతుంది. చైర్పర్సన్ ఎవరు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుందంటే ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్
between the states and center will happen. State government will happen. This is very important. Then we'll go to the next one. Yeah, Supreme Court Legal Service Committee. Supreme Court Legal Service Committee అంటే ఇది ఏంటి అనేది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి జ్యుడిషియరీ ఉంది. జ్యుడిషియరీ యొక్క ప్రైమ్ రెస్పాన్సిబుల్ టు గివ్ జస్టిస్, బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడన్నా మనకి ఈ ఫ్రీ డెలివరీ ఆఫ్ జస్టిస్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మనకి డిపిఎస్పిలో ఏం చేస్తుందంటే లైక్ పూర్కి లీగల్ ఎయిడ్ కూడా ఉండడం అనేది మ్యాండేటరీగా డిపిఎస్పిలో ఒక ప్రొవిజన్ ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, దాన్ని ఫెసిలిటేట్ చేస్తూ ఉండడం కోసము మనకి ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నాల్సా అనేది ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987 అనుగుణంగా ఈ నాల్సా వాళ్ళు ఆబ్వియస్గా ఒక స్టాట్యూటరీ కమిటీని ఫామ్ చేస్తారు. దట్ ఈజ్ సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీ. అది స్టాట్యూటరీ బాడీ. దాని మెయిన్ ఆబ్జెక్టివ్, దాని పని ఏంటంటే ఫ్రీ లీగల్ సర్వీస్ టు పూర్, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ అండ్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఇన్ ద సొసైటీ. సో ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఉంటారో, మార్జినలైజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకందరికీ లీగల్ సర్వీసెస్ ఫ్రీగా ఇవ్వాలి. అండ్ దానికి ఎవరైతే చీఫ్గా ఉంటారో, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే చీఫ్ ఉంటారో వాళ్ళే ఈ నాల్సాకి చీఫ్ ఉంటారు, అండ్ సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీకి చీఫ్ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హూ ఈజ్ ద పార్ట్నర్ ఇన్ చీఫ్ ఫర్ ద సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. దెన్ దీనికి మెంబర్స్ చూస్తే లైక్ సిట్టింగ్ సుప్రీం కోర్ట్ జడ్జి ఎవరైతే ఉంటాడో అతను దీనికి చైర్మన్గా ఉంటాడు. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 9 మందిని నామినేట్ చేస్తాడు. ఆ మెంబర్స్ మొత్తం దీంట్లో మెంబర్స్గా పనిచేస్తారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు రీసెంట్గా ఓ మీటింగ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది, అందుకని ఇది న్యూస్లో రావడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. డిపిఎస్పితో దీన్ని లింక్ చేయండి. డిపిఎస్పిలో ఒక ఆర్టికల్ ఉంటుంది, దాని ఏంటంటే గవర్నమెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్, లైక్ నాట్ రిక్వెస్టెడ్, గవర్నమెంట్స్ ఆర్ మ్యాండేటెడ్ టు గివ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్ టు పూర్. దట్ ఈజ్ అనమాట. సో డిసడ్వాంటేజ్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడం అనేది దీనివల్ల జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే డైరెక్టరేట్ ఆఫ్ లీగల్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. మనకి స్మగ్లింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్మగ్లింగ్ యాక్టివిటీస్ అగెనిస్ట్గా మనకి ప్రీమియర్ ఇంటెలిజెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఏదంటే డిఆర్ఐ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్మగ్లింగ్ చేయకోకుండా ఉండడానికి దానికి అగెనిస్ట్గా లైక్ ప్రీమియర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఏదంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది దేని కింద పనిచేస్తుందంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. వెరీ ఇంపార్టెంట్. నాట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. It works under the Central Board of Indirect Taxes, Customs. That comes under the Ministry of Finance, Government of India. Very important. ఇది 1957లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆపరేషన్ బ్లాక్ గోల్డ్ రీసెంట్గా లైక్ ఢిల్లీలో 10 crores అంత అమౌంట్, 10 crores అంత సంబంధించిన వాల్యూ క్రియేట్ చేసే అలాయ్ దట్ ఈస్ మేడప్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్, దాన్ని సీజ్ చేసింది ఈ డిఆర్ఐ. అప్పుడు ఇది న్యూస్లో రావడం అనేది జరిగింది. అందుకని ఇది మన కరెంట్ అఫైర్స్లో రావడం అనేది జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది, ఆబ్వియస్గా ఈ అథారిటీ వల్ల మనకి స్మగ్లింగ్ యాక్టివిటీస్ తగ్గుతుంది. అండ్ లైక్ కస్టమ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా ఇచ్చేయడం అనేది జరుగుతుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్, లైక్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఇప్పుడు పైన ఏదైతే స్మగ్లింగ్ దానికి ఎగెనిస్ట్గా ఓ అథారిటీ పనిచేస్తుందో, ఇక్కడ వైట్ కాలర్ ఫ్రాడ్స్ అండ్ క్రైమ్స్కి ఎగెనిస్ట్గా ఇది సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పనిచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వైట్ కాలర్ ఫ్రాడ్స్ అండ్ క్రైమ్స్కి ఎగెనిస్ట్గా ఇది పనిచేస్తుంది. దీని మెయిన్ రోల్ ఏంటంటే కార్పొరేట్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో వైట్ కాలర్ క్రైమ్స్ కార్పొరేట్ దీనిలో జరుగుతుంది. ఆ కార్పొరేట్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ వాటికన్నిటికీ ఇది చేస్తుంది. ఇది 2015లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దిస్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. పైన నేను చెప్పిన ఈ డిఎఫ్ఐ ఏదనేది దట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మీరు ఆ డిఫరెన్స్ని చూడండి. బోత్ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, బట్ అక్కడ డిఫరెంట్ పర్పస్ కోసం, ఇక్కడ డిఫరెంట్ పర్పస్ కోసం. దిస్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. దీని స్టాట్యూటరీ, దీనికి ఆబ్వియస్లీ ది సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టాట్యూటరీ బాడీ. ఎందుకంటే ఇది కంపెనీస్ యాక్ట్ 2013కి అనుగుణంగా ఈ బాడీ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని మెయిన్ పని ఏంటంటే ఆబ్వియస్లీ వైట్ కాలర్ ఫ్రాడ్స్ అండ్ క్రైమ్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఇన్వెస్టిగేట్ చేయడం అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ చేయడం. సేమ్ ఫంక్షన్, పైన కింద సేమ్ ఫంక్షన్. అండ్ లైక్ కేసు హ్యాండిల్ చేసి దీని మెయిన్ ఏంటంటే
సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కేసెస్ ఇస్తుందో దానికి హ్యాండిల్ చేస్తుంది, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే సెట్ చేస్తుందో ఆ కేసెస్ అన్నీ హ్యాండిల్ చేస్తుంది, లేకపోతే సువోమోటోగా కూడా వీళ్ళు కొన్ని కేసెస్ తీసుకోవచ్చు, డెసిషన్ తీసుకోవచ్చు. బట్ హౌఎవర్ రీజన్స్ రాయాలి, రిటర్న్ రీజన్స్ రాసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చి అట్లా కూడా కేసు తీసుకోవచ్చు. దెన్ లైక్ ఎప్పుడైతే ఇది కేసు హ్యాండిల్ చేస్తుందో వేరే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవి కూడా ఆ కేసుని హ్యాండిల్ చేయకూడదు. వెరీ ఇంపార్టెంట్. నో అదర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కెన్ ప్రొసీడ్ విత్ అన్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ద సేమ్ అఫెన్స్. ఆ అఫెన్స్ ఒకసారి ఈ ఎస్ఎఫ్ఐ ఏదైతే ఒకసారి టేకప్ చేసిందంటే వేరేటివేవి దాన్ని కన్సిడర్ చేయడానికి వీల్లేదు. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది, రీజనల్ ఆఫీస్ వచ్చేసి ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలో ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Then we'll go to the next one, National Financing Reporting Authority. See, National Financing Reporting Authority ఏంటి, దీని గురించి చూద్దాం. ఇది కూడా స్టాచ్యూటరీ బాడీ, కంపెనీస్ యాక్ట్ 2013 కూడా ఫామ్ అయింది. పైన కూడా కంపెనీస్ యాక్ట్ 2014 ఎస్ఎఫ్ఐ, అది కూడా చూడండి. రెండు కూడా స్టాచ్యూటరీ బాడీసే, రెండు కూడా అదే యాక్ట్ వల్ల ఫామ్ అయింది. బట్ ఇక్కడ సెక్షన్ 132, అక్కడ సెక్షన్ 211. దీని మెయిన్ ఏంటంటే ఆడిటింగ్ స్టాండర్డ్స్ని ఇది మెయింటైన్ చేస్తుంది. మనకి కాగ్ ఉంటుంది, కాగ్ యొక్క పని ఏంటంటే ఆడిటింగ్ చేస్తుంటుంది. దానికి అనుగుణంగా మనకి లాట్స్ ఆఫ్ ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు, వాళ్ళంతా ఆడిట్ చేస్తుంటారు. వాళ్ళంతా ఆడిట్ చేస్తున్న మెకానిజమ్స్ ఏదైతే ఉన్నాయో ప్రాపర్గా ఉన్నాయా లేదా అని ఇవి రిపోర్ట్ చేస్తాయి. ఇది రిపోర్ట్ చేసి ఇది చేస్తుంటారు. ఆ పని ఎన్ఎఫ్ఆర్ఏ చేస్తుంది, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. సో అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ ఆఫ్ ప్రొఫెషనల్స్. ఎవరు ప్రొఫెషనల్స్ అంటే ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ ప్రొఫెషనల్స్. So it acts as a regulator for the accounting standards and auditing professionals in India. So auditing standards కానీ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ రెగ్యులేటర్గా పనిచేస్తుంది. అండ్ చైర్పర్సన్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ అపాయింట్ అండ్ మెంబర్స్ అప్ టు 15 మెంబర్స్ దీనిలో ఉంటారు. దీని యొక్క మెయిన్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ మనం చూసినట్టయితే లైక్ ఎవరైతే మిస్కండక్ట్ చేస్తారో అటువంటివి ప్రొఫెషనల్స్ కొంతమంది కరప్ట్ చేస్తారో, మిస్కండక్ట్ చేస్తారో, ఈ చార్ట్ అండ్ అకౌంటెంట్ యాక్ట్స్ కింద వాళ్ళు ఏదైతే మ్యాండేట్ చేస్తారో దానికి అనుగుణంగా పనిచేయాలి. అలా కాకుండా లూప్ హోల్స్ యూజ్ చేసుకొని కొంతమంది ఎవరైతే చేస్తారో ఆ మ్యాటర్స్ అన్నింటినీ వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అండ్ వీళ్ళకి ఆబ్వియస్లీ సివిల్ కోర్టుకి ఏదైతే పవర్ ఉంటుందో అంత పవర్ ఉంటుంది అండర్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 కింద ఏవైతే సివిల్ కోర్టుకి పవర్స్ ఉంటాయో ఆ పవర్స్ మొత్తం వీళ్ళకి ఇది ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆడిటింగ్ స్టాండర్డ్స్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఫైనాన్సింగ్ రిపోర్ట్ అండ్ ఆడిటింగ్ ఏదైతే ఉందో అది గుడ్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ దట్ వన్. అండ్ విల్ గో టు ద సోషల్ ఆడిట్ అండ్ అడ్వైజరీ బోర్డ్. సోషల్ ఆడిట్ అండ్ అడ్వైజరీ బోర్డ్ ఏంటి అంటే గిన ఇది ఆబ్వియస్లీ ద అడ్వైజరీ బాడీ. అడ్వైజరీ బాడీ ఎవరికి అడ్వైజ్ ఇస్తుందంటే గిన మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద వస్తుంది. దీన్ని ఆబ్వియస్గా లైక్ సోషల్ జస్టిస్కి ప్రమోట్ చేస్తూ అండ్ దానిలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ సోషల్ ఆడిట్ యూనిట్స్ దానికి కెపాసిటీ బిల్డింగ్ దానికి అన్నిటికీ ఇది స్టెప్స్ తీసుకుంటుంది. దానికి కావాల్సిన పనులన్నిటికీ లైక్ ఇట్ విల్ అడ్వైజ్ టు మినిస్ట్రీ ఇన్ ఇన్స్టిట్యూషనలైజింగ్ ద సోషల్ ఆడిట్స్ అండ్ వేరియస్ స్కీమ్స్. కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ డిఫరెంట్ కమ్యూనిటీస్కి వాళ్ళకందరికీ ఇస్తుంది. వాళ్ళకందరికీ ఆ కమ్యూనిటీస్కి మొత్తం ప్రాపర్గా వెళ్తుందా లేదా, ఒకవేళ వెళ్ళకపోతే ఏ విధంగా చేస్తే ప్రాపర్గా వెళ్తుంది, అటువంటి వాటికి అన్నిటికీ అడ్వైజ్ అనేది ఇస్తూ ఉంటుంది సోషల్ ఆడిట్ అడ్వైజరీ బోర్డ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇటువంటి అడ్వైజరీ బాడీ ఫామ్ అయింది. దట్ ఈస్ సెటప్ ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్. రీసెంట్గా దానికి సంబంధించిన ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే మనం ఇంప్లిమెంట్ చేస్తాం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, వాటన్నిటిలో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తుంది త్రూ డిఫరెంట్ సోషల్ ఆడిట్స్ ద్వారా అని వెరీ ఇంపార్టెంట్. సోషల్ ఆడిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ యువర్ మెయిన్స్ GS2. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ క్లాస్ మొత్తం నేను జనవరి, ఫిబ్రవరి ఆ టైం పీరియడ్లో వచ్చిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కరెంట్ అఫైర్స్లో వచ్చిన ఆర్టికల్స్ మొత్తం తీసుకున్నాను. ఇదే దీని మీద టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఆ టెస్ట్ లింక్ పెడతాను, యాప్ లింక్ కూడా పెడతాను. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ మెటీరియల్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ హ్యాస్ బిన్ వెరీ కాంప్రహెండెడ్ మెటీరియల్
అండ్ కాంప్రహెన్సివ్గా కన్సైజ్గా చేశాను. ఎస్పెషలీ ఫోకస్డ్ ఆన్ ప్రిలిమ్స్ ఓన్లీ, ఎక్కువ కంటెంట్ లేకోకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని చదివి ఆ టెస్ట్ని అక్కడ అటెంప్ట్ చేయొచ్చు, సో దట్ వీ కెన్ కీప్ లెర్నింగ్ టుగెదర్. థ్యాంక్ యూ. అండ్ ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై ఎఫర్ట్, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ టు ఆల్ ఫెలో ఆస్పిరెంట్స్, సో దట్ ఇది ఎక్కువ పీపుల్కి వెళ్ళే కొద్దీ నాకు ఇంకా రోజు కంటెంట్తో రావాలని ఉంది. ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఫ్రమ్ జనవరి అండి. జనవరి నుంచి ఒకవేళ మీ లవ్, మీ అప్రిషియేషన్ నాకు రీచ్ అయితే గిన నాకు ఇంకా మోటివేషన్ నేను కంటిన్యూగా పుష్ చేస్తాను. అండ్ లాస్ట్ 15-20 డేస్గా ఐ హ్యావ్ బీన్ ఇన్ మై పర్సనల్ వర్క్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ గుడ్ న్యూస్. I got engaged. I am going to marry a girl. సో ఆ పర్సనల్ వర్క్స్లో మొత్తం బిజీ అయిపోవడం వల్ల నేను కొద్దిగా డిలే కూడా చేయడం జరిగింది. హౌఎవర్ ఐఎమ్ బ్యాక్ నౌ అండ్ ఐ విల్ బీ పోస్టింగ్ వీడియోస్ రెగ్యులర్లీ. సో కీప్ లెర్నింగ్, కీప్ గివింగ్ టెస్ట్. నేను ప్రతిరోజు టెస్ట్ ఏదైతే పెడతానో దాని టెస్ట్ చేయండి అండ్ వీ కెన్ లెర్న్ టుగెదర్. బాయ్, హ్యావ్ గుడ్ టైమ్.